అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇవి ఏవైతే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కడప నగర శివార్లలో ఉన్నటువంటి రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి ఇక్కడికి ఉర్దూ యూనివర్సిటీ వద్దకు తరలించారు. ప్రస్తుతం పోలింగ్కు సంబంధించి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి అటు అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే అధికారులు సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేంద్రం వద్ద నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ కౌంటింగ్కు సంబంధించి ప్రధానంగా కౌంటింగ్కు సంబంధించి సిబ్బందికి కూడా ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కేంద్రం వద్దనే శిక్షణ కూడా పూర్తయింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఒంటిమిట్టకు సంబంధించి 24,606 ఓట్లు కాను మొత్తం 20,681 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా పులివెందులకు సంబంధించి ప్రధానంగా 10,601 ఓట్లకు కానీ 8,103 ఓట్లు పోలాయి. అంటే ఇక మిగతా అచ్చవెల్లి కావచ్చు, అదేవిధంగా ఈ కొత్తపల్లెలో రీపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వచ్చిన తర్వాత మొత్తం ఓట్లు ఎన్ని పోలాయన్నటువంటి విషయం పైన కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉంది. మరోవైపు ఏదైతే కౌంటింగ్కు సంబంధించి ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్సులు రేపు ఉదయం తెరుచుకుని ఉన్నాయి. ఉదయం తెరుచుకున్న అనంతరం కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా అధికారులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు. అయితే మరోవైపు జెడ్పీ సీఈఓ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఆమె పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులకు కూడా ఇప్పుడే ఎట్లా వ్యవహరించాలి ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో కొంత స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కౌంటింగ్కు సంబంధించి ప్రధానంగా విధుల్లో దాదాపు 30 మంది సూపర్వైజర్లు, అదేవిధంగా 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 స్టాటిస్టికల్ అసిస్టెంట్లు కూడా ఇక్కడ ఉంటారు. వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ శిక్షణ ఇప్పటికే ఎవరైతే ఉన్నటువంటి ఎవరైతే విధులకు అంటే కౌంటింగ్ విధులకు హాజరవుతారో వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం పైన కూడా అటు అధికారులు కూడా అటు పూర్తి స్థాయిలో అంటే ఒక రకంగా కౌంటింగ్ సందర్భంగా చెదురుమదురు ఘటనలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అటు భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరింపజేసి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా కొంత అంటే ఒక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నది ఏంటంటే కౌంటింగ్ సందర్భంగా వ్యవహరించిన తీరు టీడీపీ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అనుచరులు వ్యవహరించిన తీరు కారణంగా రీపోలింగ్ నిర్వహించాలని కూడా అటు వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జరిగినటువంటి అంతా కూడా ఒక రకంగా హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. అదేవిధంగా పోలింగ్ బూత్లకు చొరబడి రిగ్గింగ్ చేసుకున్నారనేటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలింగ్ అటు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్లను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో కూడా ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్లో కూడా ఈ వ్యవహారం పైన చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా ఒకవేళ కోర్టు ఏదైనా నిలుపుదల చేసి రీపోలింగ్ చేయాలని ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోయే పరిస్థితి ఉంది. లేదంటే గిన కౌంటింగ్ యథావిధిగా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కౌంటింగ్కు సంబంధించి అటు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం విషయం ఏంటంటే 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్లో. ప్రతి టేబుల్కి కూడా అంటే ఫస్ట్ తొలుత బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి అవి వేరువేరుగా 1000 ఓట్లుగా కట్టలు కట్టి ఆ తర్వాత పక్కన ఉంచుతారు. అయితే దాదాపు ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లలో ఈ పూర్తవుతాయి. ఎందుకంటే ఒక టేబుల్కు 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు కాబట్టి రౌండ్కు 10 టేబుల్ చొప్పున 10,000 ఓట్లను లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2వ రౌండ్కు 10,000 ఓట్లు. ఆ తర్వాత మిగిలినటువంటి 601 ఓటుకు మాత్రం ఆ 600 ఓట్లకు మాత్రం మళ్ళీ ఓట్లు లెక్కింపు చేస్తారు. అంటే 2 రౌండ్లలో అటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే విధంగా కూడా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పులివెందులకు సంబంధించి 10,000 ఓట్లకు సంబంధించి కానీ 8,000 ఓట్లు మాత్రమే అంటే మళ్ళా ఈ కొత్తపల్లె కావచ్చు
మిగతా 2 పోలింగ్లు అంటే 3, 14 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అంటే జరుగుతున్న నేపథ్యం, రీపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కాబట్టి ఆ ఓట్లు కూడా కలిపి ఆ తర్వాత 10 టేబుల్లను ఏర్పాటు చేశారు ఇక్కడ పులివెందులకు సంబంధించి. పులివెందుల్లో కూడా ఒక రౌండ్లో అటు పూర్తి స్థాయి ఫలితాలు మధ్యాహ్నానికి అటు పూర్తి స్థాయిలో ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అనుమతిస్తారు లోనికి. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతించే పరిస్థితి ఉంది. ఇక్కడంతా 144 సెక్షన్ను కూడా అమలు చేసే దిశగా కూడా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. మరోవైపు రిమ్స్కు అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా అటు బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ను కూడా దారి మళ్లించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ మాత్రం వైసీపీ శ్రేణులు బాయ్కాట్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అధికారులు మాత్రం ఇవి పట్టించుకున్నట్లు వాళ్ళు కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో కిషోర్, RTV కౌంటింగ్ హాల్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.